వెల్కమ్ టు సుమన్ టీవీ. సో కీళ్ళ నొప్పులు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది. అయితే ఏజ్తో సంబంధం లేకుండా కూడా ఈ సమస్య ఇబ్బంది పెడుతుందని చెప్తూ ఉంటారు. అయితే అసలు కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? సో ఏ డెఫిషియన్సీ దీనికి కారణం? ఎటువంటి నియమాలు పాటించాలి? సో ఆయుర్వేదం దీని గురించి ఏం చెప్తుంది? ఇక ఆయుర్వేద పరమైన చిట్కాలు కూడా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సాంబశివరావు గారు, పేటేటి ఫ్రమ్ ఆయుర్హర్ష ఆయుర్వేదిక్ హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం అమ్మ. డాక్టర్ గారు, కీళ్ళ నొప్పులు అంటే ఒకప్పుడు ఏదైనా నొప్పులు అంటే చాలా పెద్ద ఏజ్లో చూసేవాళ్ళము, కానీ 20 years ఆఫ్ ఏజ్ ఇలా నుంచే చూస్తూ ఉన్నాము. కీళ్ళ నొప్పులు ప్రతి కీలు నొప్పి పెడుతుందని చెప్తూ ఉంటారు. అసలు ఈ సమస్య అనేది ఎందుకంటారు? అంటే జనరల్గా ఏం జరుగుతుందంటే అమ్మ, ఇవాళ రేపు లైఫ్ స్టైల్ వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. వాటిల్లో ఇది కూడా ఒకటని చెప్పుకోవాలి. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. కీళ్ళ నొప్పులు అంటే జనరల్గా రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజు. ఎందుకు వస్తుందో కారణం తెలియదని చెప్తున్నారు, కానీ ఆయుర్వేద పరంగా చూసినప్పుడు ఈ కీళ్ల వాతాన్ని దీన్ని ఆమవాతం అని అంటారు. అసలు ఆమం అంటే ఏందో మనం తెలిస్తే మనకి ఈ సమస్య ఎందుకు వస్తుందో చాలా మందికి వాళ్ళు ఏం పొరపాటు చేస్తున్నారో వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. ఆమం అంటే ఏంటంటే మనం తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకుండా మిగిలిపోయిన ఆహారం ఏదైతే ఉంటుందో దానిలో నుంచి కొన్ని టాక్సిక్ సబ్స్టెన్సెస్ బయటపడతాయి. ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోతే కొన్ని విష పదార్థాలు వచ్చి ఆ విష పదార్థాలు సర్క్యులేషన్లోకి వెళ్ళి శరీరం అంతా వ్యాప్తి చెందుతాయి అన్నమాట. వ్యాప్తి చెంది ఎక్కడెక్కడ జాయింట్స్లో డిపాజిట్ అయ్యి దాని మూలంగా మనకి ఆ పార్ట్ ఆఫ్ ఆ జాయింట్స్కి నొప్పులు రావడం జరుగుతుంటుంది. దీన్ని ఆమవాతం అంటారనమాట. సో ఈ ఆమవాతం అనేది ఏంటంటే జనరల్గా కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువగా లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అవుతుందనే చెప్పొచ్చు మనకి. అయితే ఏంటంటే మనకి మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో చూసుకున్నప్పుడు ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటంటే సీరో నెగిటివ్, సీరో పాజిటివ్ అని రెండు రకాలుగా కూడా చెప్పడం జరుగుతుంటుంది. కాకపోతే దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఆయుర్వేద పరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ మన లైఫ్ స్టైల్ దీనికి కారణాలు ఏం చెప్తుందంటే ఆయుర్వేదము ఒకటి అధ్యసనం అంటారు. అధ్యసనం అంటే ఏంటంటే తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకుండా మళ్ళీ గనక ఆహారం తీసుకోవటం వల్ల ఆ ఆహారం ఇబ్బంది పెడుతుంది అని ఒకటి. రెండోది అనశనం అంటే అసలు తినకపోవటం. మూడోది విషమాసనం అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తింటము. అలాగే రాత్రి జాగరణం అంటే తెల్లవారుదులు నిద్ర పట్టక కానీ ఒకవేళ నిద్రపోయే అవకాశం లేక కానీ రాత్రిపూట ఎక్కువగా జాగారం చేయటం, పగలు నిద్రపోవటము, ఇలాంటి వాటి వల్ల కఫము దూషితమైపోయి ఈ సమస్య రావడం జరుగుతుందని శాస్త్రంలో చెప్పడం జరుగుతుంటుంది. అయితే ఏంటంటే చాలా మందిలో ఈ సమస్య లక్షణాలు ఎలా ఉంటాయంటే అంగమర్దో అరుచితృష్ణ, ఆలస్యం, గౌరవం, జ్వర, అపాక, సూనతం అంగానం ఆమవాతస్య లక్షణం. అంగమర్దం అంటే ఏంటంటే ఒళ్ళంతా నొప్పులు, పగలగొట్టినట్టు ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, బడలికగా ఉంది, ఓపిక లేకుండా ఉంది, నీరసంగా ఉందని చెప్తుంటారు. ఆలస్యం అంటే ఇంకా అసలు కూర్చున్న దగ్గర నుంచి లేచి ఏ పని చేసేంత ఉత్సాహం ఉండదన్నమాట. అలాగే ఒళ్ళంతా బరువుగా అనిపిస్తుంటుంది అనమాట. అలాగే పాలీ ఆర్థరాలజీ అంటాం. అంటే ఏంటంటే అన్ని జాయింట్లు నొప్పులుగా ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే చిన్న చిన్న జాయింట్స్లో ఎక్కువగా అంటే ఈ మణికట్టు కానీ, ఈ చేతి వేళ్ళు కానీ, అలాగే కాలి వేళ్ళు కానీ, ఇలాంటి చిన్న జాయింట్స్లో ఎక్కువగా నొప్పులు రావటం జరుగుతుంటుంది. అలాగే జ్వరం ఉంటుంది ఎప్పుడు కూడా. చాలా వరకు ఎక్కువ శాతం జ్వరంతో జాయింట్ పెయిన్స్ రావడం జరుగుతుంటుంది అనమాట. సో అది జనరల్గా ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అనుకుంటూ ఉంటారు. కొంతకాలం ఇలా రెగ్యులర్గా జరుగుతున్నప్పుడు అప్పుడు కానీ అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది డిసీజ్, అప్పుడు కానీ అర్థం కాదు చాలా మందికి కూడా. సో అలాగే షిఫ్టింగ్ పెయిన్స్ అంటారు. అంటే ఒకరోజు మోక చేతి నొప్పి వస్తుంటుంది, ఒకరోజు మోకాల్లో నొప్పి వస్తుంటుంది, ఒకరోజు భుజంలో నొప్పి వస్తుంటుంది, ఒకరోజు మణికట్టులో నొప్పి. ఇట్లా ఎక్కడ నొప్పి వస్తుందో అర్థం కాకుండా రోజుకు ఒక రకమైన నొప్పులు రావడం జరుగుతుంటుంది అనమాట. అయితే దీంట్లో నొప్పులు కూడా ఎలా ఉంటాయంటే పాపం వృశ్చిక దంశ క్రుద్ధమివ అంటాడు. అంటే తేళ్లు కుట్టినట్టు నొప్పులు ఉంటాయంట, అంత బాధ ఉంటుంది, జాయింట్లన్నీ వాచిపోతూ ఉంటాయి. కొంతమందికి అయితే లాంగ్ స్టాండింగ్ డిసీజ్ ఉండే వాళ్ళల్లో అయితే జాయింట్స్లో డిఫార్మిటీస్ కూడా డెవలప్ అవుతాయి. అంటే వేళ్ళు ఇట్లా వంగిపోతాయి అనమాట, ఇలా అయిపోతాయి. వీటిని స్వాన్ నెక్ డిఫార్మిటీ అని, అంటే స్వాన్ అంటే హంసలాగా దాని మెడ ఉన్నట్టు, అలాంటి డిఫార్మిటీస్ అని, అలా రకరకాలుగా ఉంటుందన్నమాట. వేళ్ళన్నీ వాచిపోతాయి, కదలికలు కూడా చాలా కష్టమైపోతుంటుంది అనమాట. ఈ లక్షణాలతో కూడుంటుంది ఆమవాతం అనేది. దీన్ని కీళ్ళవాతం అని కూడా అంటారు.
మరి డాక్టర్ గారు ఈ సమస్య రాకూడదు అంటే ఏం చేయాలి? రాకూడదు అంటే ఏంటంటే ముందు లైఫ్ స్టైల్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆహారం సక్రమంగా అంటే తగినంత ఆహార మాత్ర పునరగ్ని బలాపేక్షని అంటే ఏంటంటే నీ శరీరానికి ఎంత ఆహారం కావాలో అంత ఆహారం మాత్రమే తీసుకుంటే ఇబ్బంది లేదు. అలా కాకుండా నాలుక రుచి కోసం కానీ ఎదురుగా ఉన్న పదార్థం బాగుందని కానీ ఇష్టమైందని కానీ మనం ఎక్కువగా ఆహారం తీసుకున్నప్పుడు అజీర్ణం డెవలప్ అవుతుంది. ఈ అజీర్ణం వల్లనే అన్ని రోగాలు సర్వాణి రోగాన్ని ఆమాశయ సముద్భవాన ఏ రోగానికి కూడా కారణం మన పొట్టేనని చెప్తుంది శాస్త్రం. అందువల్ల ఏంటంటే ఆహారాన్ని సక్రమంగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే తిన్న వెంటనే నిద్రపోయే అలవాటు ఉంటుంది చాలా మందికి. తిన్న వెంటనే కంపల్సరీ ఒక కునికేయాలండి అంటుంటారు. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఒక న్యాప్ తీసుకోవటం వేరు. అలా కాకుండా మధ్యాహ్నం అప్పుడు ఆహారం తీసుకుంటారు. ఆహారంలో ఏంటి పెరుగన్నం లాంటివి ఎక్కువగా తింటుంటారు. గురునామ అర్ధ సౌహిత్యం అంటుంది శాస్త్రం. అంటే గురుగుణం కలిగిన పదార్థాలు అంటే పెరుగు లాంటివి కానీ మినప్పప్పుకు సంబంధించినవి మినప్పిండి ఇలాంటి ఆహార పదార్థాలని సగం మాత్రమే తృప్తిగా తీసుకోమని చెప్తుంది. కడుపు నిండినంత వరకు తీసుకోమని చెప్పటం లేదు. అంటే ఇంకా ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే మా చిన్నతనంలో ఏంటంటే గారెలు చేసుకోవాలంటే సంక్రాంతి పండగ రావాలి. గారెలు వడలు తినాలంటే జనరల్గా సంక్రాంతి పండగప్పుడు తినేవాళ్ళు చాలామంది. ఓకే, కానీ ఇవాళ పొద్దున్న నిద్ర లేచింది మొదలు మనం ఏ హోటల్కి వెళ్ళినా వడ సాంబారు ఇడ్లీ అన్ని మినప్పిండికి సంబంధించినవి. సో మినపప్పు అనేది మాంసాహారం కంటే కూడా బలమైన ఆహారం. జీర్ణం కావడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే 10ంటికి వడలు తింటాం సాంబార్ తింటాం మళ్ళీ 1 గంట 2ంటికి మళ్ళీ భోజనం చేస్తాం. తిన్నది అరగదు మళ్ళీ మధ్యాహ్నం వేస్తున్నాం. దీని మూలంగా ఏం జరుగుతుందంటే ఆమం ఫామ్ అవుతుంది. ఈ ఆమం ఫామ్ అయినప్పుడే అన్ని రోగాలకి కారణమవుతుంది. అలాగే లఘూనాం నాతి తృప్తత లఘువుగా ఉండే అంటే తేలిగ్గా ఉండే ఆహార పదార్థాలు కూడా ఎక్కువ తీసుకోవద్దని చెప్తుంది శాస్త్రం. అంటే మనకి సూప్స్ కానీ పెసరకట్లు కానీ ఇలాంటివి చెప్తారు తేలిగ్గా ఉండే. అవి కూడా మరీ విపరీతంగా తీసుకోవద్దు, కొద్దిగా మాత్రమే తీసుకోండి. అంటే మన ఆమాశయాన్ని 4 భాగాలు చేసుకుంటే అందులో 2 భాగాల ఆహారం, 1 భాగం నీరు, 1 భాగం వాయు సంచారానికి ఖాళీ ఇవ్వమని చెప్తుంది శాస్త్రం. కానీ మనం అంతా నింపేస్తున్నాం, బ్యాగులో సామాన్లు నింపినట్టు నింపేస్తుంటాం. దాని మూలంగానే ఇన్ని అనర్థాలకు కారణం అవుతుంది. మేజర్గా ఈ కీళ్ళవాతం రావడానికి కారణమే ఆమం. సో ఇది ఒక సమస్య. సో ఇలాంటి సమస్యలన్నిటి మూలంగా ఈ జబ్బు రావడం జరుగుతుంటుందండి. న్యాచురల్ రెమెడీస్ అంటే ఏం చెప్తారు? ఎక్కువగా ఏంటంటే దీనికి ఏం చేయాలంటే శాస్త్రం మనకి ఆహారపు అలవాట్లని మార్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా వేడి నీళ్ళు తాగుతూ ఉండాలి మనం. సహజంగా కూడా వేడి నీళ్ళు తాగితే ఏంటంటే తొందరగా తీసుకున్న ఆహారం జీర్ణం అవుతుంది. అలాగే తేలిగ్గా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవటం అంటే సాధ్యమైనంత వరకు ఆహారం ఏంటంటే ఎప్పుడు మనకి ఎంత ఇష్టమైనా కావచ్చు దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ని దాటి ఎక్కువగా తీసుకోకూడదు. నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా రెగ్యులర్గా ఈ బిర్యానీలు కానీ ఇలాంటివి రెగ్యులర్గా ఎక్కువగా తీసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. అలాగే తగినంత వ్యాయామం. వీటన్నిటితో పాటు ఏంటంటే మనకి ఆమవాతం ఏం చెప్తుందంటే శాస్త్రం చాలా బ్యూటిఫుల్గా చెప్తాడు. ఆమవాత గజేంద్రస్య శరీర వనసంచారిణి ఏక ఏవ నిహంత్యాసు ఏరెండ మూలం అంటుంది. అంటే ఏంటంటే ఆమవాతం అనే ఈ గజం గజేంద్రుడు అంట. అంటే ఏనుగుని శరీరం అనే వనంలో తిరిగి ఆమవాతం అనే ఏనుగుని హరించటంలో ఏరెండ మూలం అంటే మన ఆముదం చెట్టు యొక్క మూలం అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఆముదం మూలంతో చేసిన తైలం ఏరెండ తైలం నిహంత్యాసు. ఆముదం గనక చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. ఆముదమే కదా, ఏ చెట్టు లేని దగ్గర ఆముద చెట్టు మహావృక్షం అని ఒక సామెత ఉంది మనకి. ఆముదమే కదా ఇదేం పనిచేస్తుందిలే అంటారు. చాలా మంది ఆముదం కూడా ఏంటంటే మోషన్ అవ్వకపోతే ఆముదం ఇచ్చే అలవాటు కూడా ఉంటుంది. కానీ ఈ ఆముదాన్ని కనుక మనం సక్రమంగా కనుక వాడుకున్నట్లయితే ఇలాంటి జబ్బుల్లో చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంటుంది. అయితే ఈ ఆముదాన్ని ఏం చేయాలంటే మనం షాపుల్లో దొరికి పచ్చి క్యాస్టర్ ఆయిల్ అని అమ్ముతారు, దాన్ని మనం వాడకూడదు. ఆముదం ఎప్పుడు కూడా కాచి తయారు చేసిన ఆముదమే మనకి ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంటుంది. పచ్చిగా ఉండేది తీసుకుంటే మళ్ళీ నొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఆముదం గింజల్ని తెచ్చి జనరల్గా దాన్ని ఏమంటారు అంటే రుబ్బుతారు. అంటే మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసి
పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ లాగా చేసి దానికి ఒక 16 టైమ్స్ ఆఫ్ వాటర్ కలిపి దాన్ని లో ఫ్లేమ్లో అంటే సిమ్లో పెట్టుకొని, పాత రోజుల్లో అయితే కట్టెల పొయ్యి మీద ఉండేవాళ్ళు, ఇవాళ మనకు అవకాశం లేదు కాబట్టి గ్యాస్ స్టవ్ మీదైనా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4-5 గంటలు నెమ్మదిగా మరిగిస్తూ ఉంటే నెమ్మదిగా ఆముదం పైకి తేలుతూ ఉంటుంది. ఓకే, దాన్ని మనం గిన్నెలో తీసి పెట్టుకోవచ్చు, మనం కలెక్ట్ చేసుకొని గిన్నెలో తీసి పెట్టుకోవచ్చు. ఈ ఆముదాన్ని కనుక మనం రెగ్యులర్గా మార్నింగ్ ఒక 5 ml, ఈవినింగ్ ఒక 5 ml వేడి నీళ్ళతో కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ కీళ్ళవాతంలో బాగా పనిచేస్తుంటుంది. ఓకే, అలాగే శొంఠి, ఇంగువ, వాము ఈ మూడింటిని కనుక, అంటే ఇంగువ ఎట్లా తీసుకోవాలంటే మనకి పౌడర్గా కాకుండా ఇంగువ ఇవి దొరుకుతుంటుంది, మనకి చిన్న చిన్న పలుకుల్లాగా దొరుకుతుంటుంది. దాన్ని మనం ఒక బాండీలో వేసుకొని కొంచెం వేడి చేస్తే అది మంచిగా పొంగుతుంది. పొంగిన ఇంగువని పౌడర్ చేసుకొని శొంఠి, ఇంగువ, వాము ఈ 3 కనుక మనం ఈక్వల్ క్వాంటిటీస్లో, మీరు 50 grams తీసుకుంటారో 100 grams తీసుకుంటారో వాళ్ళ ఇష్టం, ఆ 100 grams 100 grams 3 తీసుకొని ఈక్వల్గా దాన్ని ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో అంత వేసుకొని దాన్ని కొంచెం నెయ్యి కలుపుకొని, ఆవు నెయ్యి, గేదె నెయ్యి కాదు, ఆవు నెయ్యి కొంచెం కలుపుకొని దాన్ని ఆహారంలో తీసుకున్నట్టయితే మనకి తొందరగా మనకి ఈ జాయింట్ పెయిన్స్ తగ్గటానికి కూడా పనిచేస్తుంటుంది. అయితే ఇన్ని చేసినా కూడా ఒక్కొక్కసారి తొందరగా తగ్గదు. అలాంటప్పుడు మీరు ఆయుర్వేద వైద్యుని ఎవరినైనా సరే సంప్రదించవచ్చు. మీరు సంప్రదించితే కనుక ఖచ్చితంగా మనం దాదాపు 80% ఈ కీళ్ళవాతాన్ని అనేది మనం తగ్గించవచ్చు. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో అసలు కీళ్ళ వాతం అంటే ఏంటి, అసలు కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, ఎందుకు ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం చిన్న వయసులో, అంటే చాలా చక్కగా చెప్పారండి. అసలు లైఫ్ స్టైల్ మారిపోయింది అని. సో అంతేకాకుండా న్యాచురల్ రెమెడీస్ ఏమున్నాయి దీన్ని తగ్గించుకోవడానికి. సో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్తే.